హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, స్టారింగ్ విశ్వక్ సేన్, నేహా శెట్టి ఇన్ లీడ్ రోల్. మూవీ అయితే పర్లేదు భయ్యా, బానే ఉంది. అంటే మూవీ యాక్షన్ మోడ్ లోనే ఉంది, కానీ డ్రామా కూడా బానే వర్కౌట్ అయింది. మెయిన్ గా విశ్వక్ సేన్ యాక్టింగ్ కోసమైనా ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు భయ్యా. స్టోరీ విషయానికి వస్తే లంకల రత్నం కి ఎమ్మెల్యే అవ్వాలి అనే కోరిక ఉంటది. ఏదోలా కష్టపడి ఎమ్మెల్యే అవుతాడు. అయితే తను ఎమ్మెల్యే అయిన తర్వాత తనకి ఉన్న యాంగర్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అయితే అసలు ఈ రత్నాకర్ ఎవరు, తనకి ఎందుకు ఎమ్మెల్యే పోస్ట్ అంటే అంత పిచ్చి, అసలు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే సినిమా చూడాలి. ప్లాట్ పక్కన పెడితే స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డైరెక్టర్ మాక్సిమం ఆ వైలెన్స్ తోనే ఎక్కువ డీల్ చేశారు. అలాగే ఇంకో పక్క నుంచి బుజ్జి అండ్ రత్న లవ్ ట్రాక్ కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ అయ్యేలా చూసుకున్నారు. నేహా శెట్టి కూడా తన రోల్ లో బాగా పర్ఫామ్ చేసింది. అండ్ అంజలి తనకి ఉన్న స్కోప్ లో గుడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. సైడ్ రోల్ క్యారెక్టర్స్ కూడా మంచి ఇంపాక్ట్ఫుల్ గానే ఉన్నాయి. కానీ కొంచెం రొటీన్ జోన్ లో వెళ్లడం వల్ల మూవీకి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతాం. ఫస్ట్ హాఫ్ లో ఫైట్ సీన్స్ బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల విశ్వక్ సేన్ తన బెస్ట్ ఇచ్చాడు. మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. డైలాగ్స్ కొంచెం ఓవర్ గా ఉంటాయి, కానీ నెగ్లెక్ట్ చేసేయచ్చు. మూవీలో ట్విస్ట్ కూడా పెద్దగా ఏం లేవు. సో ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5.